వేదనలో విశ్రాంతివై వెంటనే నిలిచావయ్యా. జీవితం ఇది, జీవితం నీదయా, నాదన్నదే ఉందయా, నాకున్నదంతా నీవే కదా. మరోసారి గట్టిగా, జీవితం నీదయా, నాదన్నదే ఉందయా, నాకున్నదంతా నీవే కదా. యేసయ్యా రైన్హార్డ్ బాంకే అనేటటువంటి గొప్ప దైవజనుడు ఓ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు, మరుసటి రోజు తను వేసుకోవడానికి సరైనటువంటి సూట్ లేక సరైన డ్రెస్ లేక హడావుడికి వెళ్ళిపోవడం, లేకపోతే తరచుగా ప్రయాణాలు చేయటం వల్ల ఆ రోజు డ్రెస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఒక డ్రెస్ కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ఒక షాప్కి వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఆయన పోస్టర్సే. ఆ పట్టణం నిండా రైన్హార్డ్ బాంకే గారు వస్తున్నారు, గొప్ప దైవజనుడు వస్తున్నాడు అని చెప్పి ఆయనను గూర్చినటువంటి బాల్ పోస్టర్స్ అన్ని చోట్ల, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఆయన గురించే. కాబట్టి ఆ పట్టణంలో ఉన్న అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది రైన్హార్డ్ బాంకే అనేటువంటి గొప్ప దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నారని చెప్పి. బట్టల షాప్కి వెళ్ళి, అయ్యా ఆ పలానా ఆ బ్లేజర్ కావాలి, అది కాస్త నాకు చూపిస్తావా అని చెప్పానంటే, అతను రకరకాల బ్లేజర్స్, పైన వేసుకున్నటువంటి సూటు, బ్లేజర్ చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్న సమయంలో అమ్మేటటువంటి ఆ వ్యక్తి రైన్హార్డ్ బాంకే గారి కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. సడన్గా చూశాడు పైకి రైన్హార్డ్ బాంకే గారు. అతనేమో ఆయన కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నాడు నా కళ్ళల్లోకి? అప్పుడు బట్టలు అమ్మేటటువంటి ఆ వ్యక్తి, సార్ ఎందుకు మీ కళ్ళల్లోకి చూస్తున్నాను తెలుసా? మీ కళ్ళల్లోకి చూస్తున్నాను తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు చూస్తున్నాను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి చూస్తున్నావు ఏమిటి? ఏం లేదు సార్, మీ కళ్ళల్లో నాకు యేసయ్య కనిపిస్తున్నాడు అన్నాడట. ఎవరు కనిపిస్తున్నారు? మీ కళ్ళల్లో నాకు యేసయ్య కనిపిస్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు రైన్హార్డ్ బాంకే గారు నవ్వుకొని, అవునా, ఆయన నా గుండెల్లో ఉన్నాడు, అప్పుడప్పుడు కళ్ళు అనే కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు అని చెప్పన్నాడట. కళ్ళు అనే కిటికీలో నుండి గుండెల్లో యేసు ఉంటే ఆ యేసుని కళ్ళ ద్వారానే కష్టంలో ఉన్నవారిని చూడాలని ఆశపడతాడు. నీ కళ్ళ ద్వారా దేవుడు కష్టంలో ఉన్నవారిని చూడాలని ఆశపడినప్పుడు నువ్వేం చేయాలి? ఆ కష్టంలో ఉన్నవానికి ఏదో ఒక సహాయం చేయాలి. నీకు తెలిసినటువంటి వ్యక్తి పస్తున్నాడని తెలిస్తే ప్రార్థన చేయి. మాకు ప్రభువా, నాకు తెలిసినటువంటి సహోదరుడు పస్తున్నాడు ప్రభువా, ఆకలి తలమట్టించిపోతున్నాడు ప్రభువా, ఎవరో ఒకరిని పంపించి ఆహారం పంపించాయా అని నువ్వు అడిగావనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? ముందు నువ్వు వెళ్ళి అంటాడు. అంతేనా? ఎవరినో పంపించమంటావేంటి? నీకు తెలియజేసిన కారణం ఏమిటంటే అతడు పస్తున్నాడని, అతని కుటుంబం పస్తుందని, వాళ్ళకి తినడానికి ఏమీ లేదని నీకు తెలియజేసిన కారణం ఏమిటంటే నువ్వు ఏదైనా సహాయం చేస్తావని. నువ్వు సహాయం చేయకుండా ప్రార్థన చేసి ఎవరినైనా పంపించమని చెప్పంటే ఎవరిని పంపించాలి? నెహెమ్యా ఒక విషయం అర్థమైపోయింది. ప్రభువా, ఏదో ఒకటి చేసి ప్రజలను ఉద్ధరించు, ప్రజలను, పట్టణాన్ని, ప్రాకారాలను నిర్మించు. నిర్మిస్తాను నెహెమ్యా, ఖచ్చితంగా నిర్మిస్తాను.
చాలా సంతోషం ప్రభువా. ఎలా నిర్మిస్తావు? నీ ద్వారానే నిర్మిస్తాను అని అర్థం తెలుసా? సహోదరి సహోదరులు, మనం దేవుని సంధికి వచ్చి ఏమైతే ప్రార్థన చేయాలని ఆశపడుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో, కొన్ని సందర్భాల్లో ఆ ప్రార్థనకు దేవుడు నిన్నే జవాబుగా వాడతాడు అనే విషయాన్ని మర్చిపోకండి. ప్రభువా, మా మందిరంలో సేవకులను లేవనెత్తు ప్రభువా అన్ను ప్రార్థన చేయొచ్చు. దేవుడు నీతోనే చెప్పొచ్చు, ఆ సేవకులను ఖచ్చితంగా లేవనెత్తుతాను. చాలా సంతోషం ప్రభువా, నీతోనే ప్రారంభిస్తాను. ఏమిటి? నీతోనే ప్రారంభిస్తాను. లే కాదు ప్రభువా, నా గురించి కాదు ప్రభువా, నన్ను సేవకుడిగా వాడుకోమని చెప్పి అంటలేదు ప్రభువా. ఊరందరినీ సేవకులుగా వాడుకో, నన్ను మాత్రం టిక్కు టిక్కు టిక్కుమని టీవీ చూసుకోవడానికి, టిక్కు టిక్కుమని చెప్పి ఛానల్ని మార్చుకోవడానికి, దానికోసం ఆ దేవుడు నిన్ను రక్షించింది. అర్థమవుతుందా? ప్రభువా, మా కల్వరి టెంపుల్ మందిరాలు చాలా ఉన్నాయి, స్థలాలు కొనుగోలు చేయాలి, మందిరాలు నిర్మించాలి. ప్రభువా సహాయం చేయి. ఖచ్చితంగా సహాయం చేస్తా. చాలా సంతోషం ప్రభువా, నీ ద్వారానే సహాయం చేస్తా, నీ ద్వారానే సహాయం చేస్తా, నీ ద్వారానే స్థలం కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తా, నీ ద్వారానే మందిరం నిర్మిస్తా. నా ద్వారానంటే ఎస్, నీ ద్వారానే, నువ్వు చేసే సహాయం ద్వారానే, నీలాంటి వాళ్ళు చేసే సహాయం ద్వారానే. అంటే అర్థం తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు కొన్నిసార్లు లేదా అనేక సార్లు దేవుడు నిన్నే జవాబుదారుడిగా ఏర్పరచుకుంటాడేమో.